చూస్తున్నావురా? ఎటు తోలేదు ఎట్ట బండా ఎర్రబసే ఏటా సూపు నీ కళ్ళు కాకులెత్తుకెళ్ళా. ఉదయ్ నీ కనుగొడ్లలో చుట్టకాలు చెప్తాను. అయితే నీ కాడ చుట్టుంటే నా కాడ బీడి ఉందే, కాలు చెట్టిగలను. ఏటా మాటలు మర్యాదగా మాట్లాడు. ఏటత్తా ఆ నట్ట దీవించేత్రం ఆడికి అసలు రూట్ కొత్త తోలాలి కదా. ఒగ్గే ఆడ ఆడపిల్లకి చాలా చూస్తున్నాడు. ఇదిగా ఆడ మొహస్సుకి తెలవటలా, ఆడికి అన్నీ కొత్త. మా బాగా చెప్పేవత్తా, ఆడికి ముందు సూప్ కన్నా వెనక సూపే ఎక్కువ. నిన్ను కూడా నా వంక అలా చూస్తూనే ఉన్నాడు. నన్ను అలా చూస్తే నాకు మహా చెడ్డ సిరాకబ్బా. వాళ్ళనట్ట చూస్తున్నందుకు సిరాకో మన చూడనందుకు సిరాకో. నిన్నెవడు చూస్తాడే? నిన్నట చూసి మనవాడే ఇప్పుడు అది వస్తున్నాడు. ఊరుకో బాబాయ్, నాకు ఇదంటే ఫ్యాను. బాబాయ్ నా పెళ్ళం అని చెప్పడం కాదు గాని నా పెళ్ళం నిప్పు, ముట్టుకుంటే చురుక్కుమంట తెలుసా? చుట్టగాని ముట్టించుకుంది నేటి. ప్రతాప్, రాత్రి సరిగ్గా 9 గంటలకు జూబ్లీహిల్స్ లోని టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళు. అక్కడికి ఓ బెంగళూరు పార్టీ వస్తుంది. వాడిని ఎలా గుర్తుపట్టాలి బాస్? వాని కోటుకి ఓ గులాబ్ పువ్వు ఉంటది, నీ కోటుకి ఓ గులాబ్ పువ్వు పెట్టుకో. మన కోడ్ భాషలో నమస్కారాలు పూర్తి కాగానే బ్రీఫ్ కేసు హ్యాండ్ ఓవర్ చెయ్యి. అంతే. పోండ్రీ. ఓకే బాస్. ఓకే బాస్. కాస్త చూసి వెళ్ళవయ్యా. నన్ను గుద్దినట్టు ఏ లారీని గుద్దితే మనిషే ఉండవు. ఫట్. ఇదిగో ఇదిగో అబ్బాయి, పువ్వు పువ్వు. చెవిటివాడేమో. అరే శంకర్, తొందరరా, నీకోసం వెయిట్ చేస్తున్నా నేను. ఓకే. జులాటో జులాటో. గాలాట గాలాట. టేక్ దిస్. వాట్ ఇస్ దిస్? బ్రీఫ్ కేస్. బ్రీఫ్ కేసా? త్వరగా తీసుకో, లేకపోతే డేంజర్. ఇదిగో ఇదిగో ఇదిగో. ఇందాకేమో అడుగుతాడు, ఈడేమో సూట్ కేసు చెట్టు పెట్టి వెళ్ళిపోయాడు. పైగా డేంజర్ అన్నాడు. ఓహో, బాత్రూమ్ డేంజర్ ఏమో. సరే వెయిట్ చేద్దాం. నువ్వేరు బాబు గడ్డతో చూడలే ఉన్నావు? ఆ బ్రీఫ్ కేస్ మా బ్రదర్ ఇచ్చాడు కదా. ఆ బాత్రూమ్ కూడా మీ తమ్ముడా? ఓహో, ఏం కావాలి? ఆ బ్రీఫ్ కేస్. బ్రీఫ్ కేసా? తీసుకో. ఇది తీసుకో. ఇది రాకేందుకు నువ్వే తీసుకెళ్ళు. మా రూల్స్ అంత ఒప్పుకో. తీసుకోవాలా? తీసుకోవాలి. తమ్ముడు సూట్ కేసు ఇచ్చి బాత్రూమ్కి వెళ్ళాడు, ఈడానికి వెళ్తాడు ఏంటో. గులాబీ పువ్వు సూట్ కేసు అది. ఎవరు నువ్వు? జులాటో జులాటో. గలాటో గలాటో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అరే నీ గులాబీ పువ్వు ఏది? అరే ఎక్కడ పడిపోయింది? కొంప ముంచావు నువ్వు అనుకుని వాడేవాడికో సూట్ కేసు ఇచ్చాను. పద పోదా. అమ్మయ్యా, నువ్వు ఇక్కడే ఉన్నావు. వాట్ హ్యాపీ గురు. హ్యాపీ ఏంటి హ్యాపీ? సూట్ కేసి. నాయానికి రోజులేరా అంతే. ఇందులో గోల్డ్ బిస్కెట్ ఉన్నాయో లేవో చూద్దాం. రాస్కెల్స్, 24 గంటల్లో ఆని ప్రాణాలు తీసైనా సరే ఆ బ్రీఫ్ కేస్ తీసుకురాండి, లేదా మీ ప్రాణాలు తీసేస్తాడు. పోండ్రి, అంతా వెళ్ళిపోండ్రి, పోండ్రి. రేయ్, మా నుండి తప్పించుకోవటం అంత తేలిక కాదు. బ్రీఫ్ కేస్ ఎక్కడ్రా? బ్రీఫ్ కేసా? తూర్పు ఎటైపోద్ది బాబు? ఎలా కనపడుతున్నావురా నీకు? ఆ మాత్రం తెలీదు? తూర్పిటు పడవరాటు. ఎవరు నువ్వు? చెప్పేది నీకే, ముందు బయటకెళ్ళు. ఒక అరగంట సేపు ఉండి వెళ్ళిపోతాను. కుదరదు, మా ఆయన వచ్చే టైం ఏంది, చూసాడంటే నరికేస్తాడు. మీ ఆయనతో చెప్పాను కదా. ఏంటి నువ్వు చెప్పేది? తప్పేలా? మీరు అక్క లాంటి వాళ్ళు. ఏంటి అక్కనా? అమ్మ లాంటి వాళ్ళు. చెప్పుతో కొడతా. పోనీ చెల్లి లాంటి వాళ్ళు. ఏంట్రా అక్కంటో చెల్లెంటో తల్లేంటో? పోనీ నేను ఎవరో మీరు చెప్పండి. అడుగు, మా ఆయన వచ్చేస్తాడు. నువ్వు వెళ్ళరా తండ్రి. బయటికి వెళ్తే చస్తాను తల్లి. నువ్వు వెళ్ళకపోతే నాకు ప్రమాదం తండ్రి. ఆహాహా, ఎంత పతివర్తమ్మా. ఈ విషయం మీ ఆయన చెప్పి వెళ్తా. మధ్యలో నీ రికమెండేషన్ అంటే వెళ్ళు. పోనీ మంచం కింద దాక్కుంటా. ఆగు. అవును, ఈడేడు ఎవరైతే నీకెందుకు, ముందు ఇద్దరు బయటికి వెళ్ళండి. అమ్మ నా పతివర్త, మంచం కింద చాలా స్టోరీలు ఉన్నాయన్నమాట. ఏ స్టోరీ ఉంటే నీకెందుకు? అవును, నీ మొగుడి మైక్ టెస్ట్ గడా తలుపు కొట్టేవాడా? ఎక్కువ మాట్లాడాలంటే చంపేస్తాను. వస్తాడార్లింగ్.
అలా ఆయన వస్తాడు, ఆయనతో కాసేపు మాట్లాడరా. సార్ మీరు భలే హుషారుగా ఉంటారు సార్. నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటి సార్? మామూలుగా అయితే కొంచెం సీరియస్ గానే ఉంటానే, ఈ ఆడాలని చూస్తేనే ఎందుకో కొంచెం హుషారు ఎక్కువ. భలే మాట్లాడతారు సార్ మీరు. మీరు రోజు ఇక్కడికి వస్తారా? లేదు, ఇవాళంటే ఎవరి కోసం వెతుక్కుంటా వచ్చా. ఎవరిని సార్? అదే రోమియో జూలియట్ అని. వాళ్ళెవరు సార్? భలే దొంగలయ్యా, నన్ను చాలా హింసించేస్తున్నారు. మిమ్మల్ని ఏం చేశారు సార్? దొరకట్లా. అసలు మీరు వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి సార్? దొంగలు పోలీసులే కదా పట్టుకో. అంటే మీరు పోలీసా? మన వాళ్ళు ఇంట్రొడక్షన్ అవ్వలేదు కదా. ఐఎమ్ యుగేందర్, డీసీపీ యుగేందర్. ఐఎమ్ రాము, రామ్ కోటేశ్వరరావు. గుడ్ నైట్ సార్. నమస్తే నమస్తే. వెళ్ళరా, నేను వెళ్ళొస్తా. రామ్ కోటేశ్వరరావు సార్. ఏంటి సార్? కొంచెం తొందరపడినట్టున్నావయ్యా. అదే మీ ఆవిడ విషయం. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, గుడ్ నైట్. బానీ. ఏంట్రా నువ్వు ఓ పక్క నేను టెన్షన్ తో చేస్తుంటే తాగేసి వాళ్ళందరితో డాన్స్ ఏంటి? ఆయన ఎవరైనా చెప్తే దడుచుకుంటావు. నన్ను పట్టుకోవడానికి వచ్చిన డీసీపీ యుగంధర్. కంగారు పడకలే, ఆయన ఎవరో మనకు తెలుసు కానీ మనం ఎవరో ఆయనకు తెలియదుగా. సో ప్రస్తుతానికి మనం సేఫ్. పరిగెత్తు పరిగెత్తు. ఇప్పుడే సేఫ్ అన్నావు. సేఫ్ లేదు, ఏం లేదు. పద పద. రై పారిపోతున్నావు, త్వరగా పదరా. టాక్సీ ఎక్కడ ఉంది? ఓ యా. ఏయ్ టాక్సీ లే. త్వరగా త్వరగా పోనీ పోనీవయ్యా. ఎక్కడికే? ఊరవతలకి. ఊరవతలగా? నువ్వు తొందరగా పోనీవయ్యా, రౌడీలు వచ్చేస్తారు. చేజా సార్. ఎవరు సార్ వాళ్ళు? మీ వెనకాల ఎందుకు పడుతున్నారు? మేము టూరిస్ట్ లో మేము ఊరు చూస్తుంటే వాళ్ళు అమ్మాయిని చూశారు. అందంగా ఉంది కదా అని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తప్పు కదా సార్. అందంగా ఉంటావా? కిడ్నాప్ చేయడం సార్. సార్ ఇదే సార్ సాలార్జంగ్ మ్యూజియం. ఇందులో చాలా వింతలు ఉన్నాయి సార్. ఔరంగజేబు వజ్రాల కత్తి, నూర్జహాన్ చొరకత్తి, టిప్పు సుల్తాన్ కుర్చీ, 300 గడియారాలు, 4300 కళాఖండాలు, 5700 పుస్తకాలు. అబ్బో ఇంకా చాలా వింతలు ఉన్నాయి సార్. ఒక నిమిషం ఆగు. నాకు ఇది నచ్చలేదు. వేరే ఉన్నాయి. పక్కనే చార్మినార్ ఉంది సార్. మరి ఇల్లు సార్ ఇదే సార్ చార్మినార్. చుట్టూ రౌండ్ ఏమంటారా? వద్దు, ఏదైనా పార్క్ పోనీ. లుంబిని పార్క్ వెళ్దాం సార్, బాగుంటుంది. మొన్న బాంబు కూడా పేలింది. ఎక్కడికి వెళ్తున్నావు? గోల్కొండకి వెళ్తున్నాం సార్. నేను కూడా అక్కడికే సార్. ఓకే గో. మూవ్ మూవ్. తెచ్చుకోండి. ఓకే ఇటు బ్రిడ్జ్ మీద కూడా కనిపిస్తలేరా? పైకి వెళ్ళి చూద్దాం పదన్నా. సరే రండి. తప్పించుకున్నారా? పదండి. సార్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్లెస్ రోడ్ లో ఒక అతన్ని రౌడీలు చేజ్ చేస్తున్నారట. ఓకే, యూ టేక్ కేర్. ఓకే.
ఇన్స్పెక్టర్, వాడు ఇప్పుడే నెక్లెస్ రోడ్లో లోకల్ ట్రైన్ ఎక్కాడు. అది ఖైరతాబాద్లో ఆగుతుంది. మీరందరూ అక్కడ రెడీగా ఉండండి. అవునరా సార్, ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. మీ బ్యాగ్ చేస్తే కూర్చుంటాం. ఒక్క నిమిషం. బ్యాగ్ నాది కాదండి. మీది కాదా? కాదు. చెప్పరా. ఎక్స్క్యూజ్ మీ, ఈ బ్యాగ్ మీదా అండి? నాది కాదు. బాబు, ఈ బ్యాగ్ మీదా? నాది కాదండి. మరి బ్యాగ్ ఎవరిదయ్యా? అందులో ఏముందో చూద్దాంరా. ఆగు, ఆ బ్యాగ్లో ఏమైనా బాంబు ఉంటే? ఇచ్చేయండి. ఈ డాన్ ఒప్పుకోడు, వదిలిపెట్టాడు. వచ్చిరాను ఇచ్చేయండి రా. అయ్యో అయ్యో, మంట మంట. ఏంట్రా బాసుని నన్నే కొడతావా? కొట్టకుంటే బుర్రకాలి పైకి పోయేటోళ్ళు బాస్. బాస్ బతుకుంటే బీడీలు అమ్ముకొని బతకొచ్చు బాస్. పద బాస్, పోదాం బాస్. ఐ హేట్ యు. వజ్రాలతోనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతే అయితే చెడే దిగండి రా. ఎక్కడ ఇల్లు? ఎక్కడ ఇల్లు? ఎత్తే ఉన్నాం కదా. రే నేను ఎత్తరా. ఒరే, పారిపోతే పట్టుకోలేమనుకున్నారా? పోలీసులు అంటే మరీ అంత ఎదవలా కనిపిస్తున్నారా? ఎందుకు అనుకుంటారు సార్? ఇందులో బుల్లెట్లు నువ్వు వెళ్ళరారా. రా రే, వీళ్ళిద్దరు జీపేకి ఇచ్చాను రా. ఈ డాన్ వచ్చిన రిక్వెస్ట్ సార్. ఏంటో ఒక్కసారి నా కళ్ళారా ఆ వజ్రాలు చూడాలని సార్. గబ్బిలానికి డ్రెస్ వేసినట్టు కొట్టానంటనా? ఇలా జీపేకా. ఐ హేట్ యు. జైలు మనకేం కొత్త కాదు. ఎస్ఐ గారు, ఇవి కూడా వజ్రాలు. వెరీ గుడ్. దీన్ని ప్రభుత్వానికి అందజేస్తే 5 కోట్లు రివార్డ్ ఇస్తారయ్యా. అది మీ అందరికి అందేలా చూస్తాను. మీకు కూడా సీఏగా ప్రమోషన్ వస్తుందిలే సార్. థ్యాంక్స్ అయ్యా. ఇంకేమవుతుంది? మా తమ్ముడిని కాపాడారు. అన్నమాట ప్రకారం మీకు ఇస్తానన్న అమౌంట్ ఇచ్చేస్తాను. మీ రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేను. మీ రుణం తెరుచుకోవాలంటే మా బావతో తాళి కట్టించుకోండి, మీ రుణం జరిపోతుంది. ఏమంటారు కాబోయే ప్రెసిడెంట్ గారు? నువ్వు ఎలా చెప్పినా ఓకేనయ్యా. మా బావ కూడా ఓకే అనేసాడు. మనం కూడా జడ్జి దగ్గర జందారేనా? నేనేమన్నా కాదన్నా. డాక్టర్ గారు, హలో. ఒక గుడ్ న్యూస్. ఎవరికే? నాకే. మా ఆవిడ కళ్ళు తెరిచింది. ఏంటి స్వర్ణక్క, కన్ను మూయాల్సిన వయసులో కన్ను తెరిచిందా? మేమందరం వచ్చేస్తున్నాం. రావద్దని చెప్పడానికి ఫోన్ చేశాను. వచ్చి మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. ఓహో, చాలా గ్యాప్ వచ్చింది కదా. చాలేండి, సోమశీనరెడ్డి నవ్వేడునా. పదండి. సూపర్ రా బాబు, ఇలా తయారు వచ్చే
ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా. స్వామి నాకు కమలాంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లేపు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి. తెలుసురా, పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి. బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేశావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి. ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యా. బాబా నాకు పెళ్ళై 10 ఏళ్లయింది. ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి. ఈ కాసాయి వేసుకుంటే కోరికలన్నీ బయటకొస్తున్నాయంట బాబు. అయ్యో అమ్మా ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్ బ్రదరు, ఎలా ఉంది నా ఐడియా? ఏదో యావరేజ్. బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? అయ్యో నేను గోకిన దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా? అయితే గోకేవాడిని కాదే పని. అయ్యో కత్తి చూసావా? అయ్యో నేను ఇచ్చింది తట్టుబడి తోటి ఇంతగా చేశాను బా. అమ్మ జాగ్రత్తగా పని వేయ బాబు. అమ్మ సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? అయిపోయారా? ఈ యుగంలో నేను చంపడానికి బొమ్మానికి వచ్చాడు రా. దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మాయి దాకా ఉందా? అమ్మో ఈసారి ఫినిష్. బాబు చచ్చిపోతానే. సాగు తప్పదురా. ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా. అయిపోయారా బాబు? అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా. అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు. విల్సన్ విల్సన్ ఎవరు కావాలండి? ఎవరు కావాలి? విల్సన్ డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్ గారు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళారండి. ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తారు, కూర్చోండి. అలాగే అలాగే. ఇంతకీ మీరు? నా పేరు రామ్, వీడి పేరు భీమ్. మేమిద్దరం ఫైట్ మాస్టర్లం అయ్యా. ఓకే ఓకే, అలా కూర్చోండి సార్. అలాగే అలాగే. వాటర్ ఏమైనా తీసుకుంటారా? వద్ద ఆర్డర్ ఏమైనా పట్టరా? ఇక్కడ అవేమి ఉండవు సార్. అయితే వెళ్ళు. ఎక్కడ ఎందుకు? ఈడవట్రా వాటర్ తాగమంటాడు. నిజం చెప్పాల్సి వస్తే మన విల్సన్ డాన్స్ మాస్టర్, అద్భుతమైన డాన్స్ మాస్టర్ అయ్యా. నేను 1-2 అకేషన్స్ లో, అదే లొకేషన్స్ లో చూశాను. అద్భుతమైన కంపోజింగ్, ఏం కొరియోగ్రఫీ అయ్యా. చెదకొట్టేదనుకో. అందుకే మన ప్రొడ్యూసర్ డాన్స్ మాస్టర్ గా కాకుండా ఏకంగా డైరెక్టర్ ని చేశాడు. విల్సన్ మాస్టర్ ఫోన్. ఎవరు? విల్సన్ మాస్టర్. చెప్పు విల్సన్. ఏంటి? అబ్బే పర్లేదయ్యా, బోరే ఉంది. ఇప్పుడు నీ గురించేనయ్యా మా దేవుడు నేను డిస్కస్ చేస్తున్నా. సరే ఏంటి విషయం? ఎందుకు వస్తున్నావు లేదా? మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఇప్పుడు చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నావు. అసలు నీ గురించే కదా మేము వచ్చింది. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో, సిచ్యుయేషన్ ఏంటో నువ్వు చెప్తే కదా మేము కంపోజ్ చేయడానికి ఉండేది. చూసావా, భీముడేమో అంటున్నాడు ఇక్కడ. ఓకే థ్యాంక్స్ అయ్యా. అబ్బా అవన్నీ మాకు వదిలేవయ్యా, మేము చూసుకుంటాం కదా. చూడు, నేను కంపోజ్ చేసిన తాలూకా ఫైట్ చూసి థియేటర్ లో ప్రేక్షకులు సీట్లో వెళ్ళిపోవాలి. సీట్లో ఎగిరి గెంచేయాలా? అంతా వచ్చేసినట్టున్నారే. వచ్చేసాం. నమస్తే మాస్టర్. నమస్తే నమస్తే. రావుడే. నమస్తే నమస్తే నమస్తే. విల్సన్ మీకు అంతా చెప్పే ఉంటాడు అనుకుంటాను. అంతా చెప్పాడండి.
నాకు ఫోన్ చేసి చెప్పాడు తను రావడానికి లేట్ అవుతుందట. ఓహో, అందువల్ల నేను రావాల్సి వచ్చింది. అవునా, ఆ మాట కూడా చెప్పాడండి. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు విల్సనే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ మాట కూడా చెప్పాడండి బాబు. నిజంగా మీరు చాలా గ్రేట్ అండి. ఫస్ట్ సినిమా అయినా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లా చేస్తున్నారు. ఆ చేజింగ్, ఆ సెట్టింగ్, ఆ కాస్టింగ్, అబ్బబ్బబ్బబ్బ ఇండస్ట్రీ అంతా కూడా ఎగుస్తోందండి. మీరు తీస్తున్న సినిమా తెలుగు సినిమా లాగా లేదట, హాలీవుడ్ సినిమా లెవెల్లో ఉందట కదా. ఏమి హాలీవుడ్డో ఏమోనండి, ఇప్పటికే నా తల ప్రాణం తోక్కొచ్చేసింది అనుకోండి. ఆ డైరెక్టర్ గాడు కథ చెప్పేటప్పుడు మన సినిమా రేంజ్ ఆకాశానికి అంటుతుందన్నాడు. ఏమంటడమో ఏమో గాని నాకిప్పుడు చుక్కలు కనబడుతున్నాయండి. ఇప్పటి వరకు ఒక్క సింగిల్ ఎంపీ కూడా ఫైనాన్స్ తీసుకోలేదండి. అవునా? టోటల్ గా ఓన్ అమౌంట్ పెట్టానండి. తీరా ఆఖరికి వచ్చేసరికి చేతిలో చిల్లి గవ కూడా లేకుండా పోయింది. ఎవరినైనా ఫైనాన్స్ అని చూసుకుని అప్రోచ్ అవుదాం అనుకున్నాను. ఒక్కడు కూడా ముందుకు రావడం లేదు. మీరేం బాధపడకండి, మీలాంటి ప్రొడ్యూసర్లు ఉండు కాబట్టే మాలాంటి పని తెలిసినా తెలియపోయినా కొట్టుకొచ్చేస్తున్నా. నేను కూడా ప్రొడక్షన్ రంగంలోకి దిగాలి. అది ఒక మంచి టీమ్ తో మిమ్మల్ని చూసిన తర్వాత, మీ మంచి టీం ని చూసిన తర్వాత మాకు మీరే కరెక్ట్ అనిపిస్తుంది. అంటే మీకు అభ్యంతరం లేకపోతే మేమిద్దరం మీతో నిజంగానా? లేకపోతే అబద్ధం అనుకుంటున్నారా? ఊరుకొచ్చారు భలేవరే మీరు. ఏమండి, మనలో మనమాట ఇప్పుడు మేమిద్దరం డైరెక్ట్ గా పార్ట్నర్స్ గా దిగిపోదాం అనుకుంటున్నాం కదా. మరి అలాంటప్పుడు ఎవరైనా ఫైనాన్స్ వస్తే కథ గురించి కొంచెం తెలియాలి కదా. అవును కదా. అంచేత ఆ కథ ఏదో కాస్త చెప్తే బాగుంటది కదరా? తప్పకుండా చెప్తానండి. ఎందుకంటే మన సినిమాలో తెలుగు హీరో, తమిళ హీరోయిన్, మలయాళం విలను, అలాగే ఇంకా మన తెలుగు కమెడియన్లు అందరూ ఉన్నారు. సరే కథ చెప్పండి. ఓ బ్రహ్మాండంగా. ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్నేమో గాని ప్రతి ఒక్కరికి కథ చెప్పడం వల్ల డైరెక్టర్ కంటే నేనే కథ బాగా చెప్తున్నాను అంటున్నారండి. చేయొచ్చు కదా. అబ్బా, అంత బాగా కథలు చెప్తారేటి? ఇంకా ఆలస్యం దేనికి? స్టార్ట్ చేయండి బాబు. అది ఒక అందమైన మహానగరం. ఆ నగరంలో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. వాడు చెయ్యనటువంటి తప్పులే లేవు. మా బాబులాట. కానీ వాడు చేస్తున్న ఏ ఒక్క పని తన కూతురుకి నచ్చదు. అలా చూడండి. నిద్రపోక నువ్వు కూడా చూడు.